ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. చిన్న పనుంటే చూసుకొని వస్తున్నావు అన్నయ్య. హారికని ఇంట్లో ఎలా ఉంచాలా అని ఆలోచించడానికి వెళ్ళారా అన్నయ్య? హారికకి న్యాయం చేద్దామని వెళ్ళాం. ఇంత జరిగా కూడా ఇంకా నువ్వు మారవా వసు? నీ పంతం నీదేనా? అందరికీ వ్యతిరేకమై నువ్వు సాధించేదేంటి వసు? న్యాయం అత్తయ్య. తప్పు చేయని వాళ్ళకి ఇవ్వాల్సింది న్యాయం కానీ శిక్ష కాదు. సరే వదినా, మీరు ఎవరికి న్యాయం చేస్తారో చేసుకోండి. నేను ఇంట్లోంచి వెళ్ళిపోతాను. అఖిల్, అవే మాటలు. అది ఉన్న ఇంట్లో నేను ఉండలేనన్నయ్య. నా వల్ల కాదు. అఖిల్, కాస్త ఓపిక పట్టు. త్వరలోనే నీకు అన్ని నిజాలు తెలుస్తాయి. మళ్ళీ ఎవరిని తీసుకురాబోతున్నావు వసు? ఒక అబద్ధాన్ని నిజం అని చెప్పించి ఎవరితో మమ్మల్ని నమ్మించబోతున్నావు? వసుగారు చెప్పింది నిజమా అబద్ధమా అని నేను పొద్దున వరకు డైలమాలో ఉన్నాను. వసుగారు, సాన్విక చెప్పింది నిజం. ఆదిత్యకి పిల్లలు పుట్టే అవకాశం లేదు. థ్యాంక్ గాడ్, ఒక టెన్షన్ తప్పింది. ఇప్పటి వరకు వసు చెప్పింది ఇప్పుడు నువ్వు చెప్తున్నావు అభి? ఆదిత్య అలాంటి లోపం లేదని సాన్విక చెప్పింది కదా. తను భయంతో మాట మార్చిందన్నయ్య. నిజం చెప్తే సాన్విక వాళ్ళ అమ్మని చంపేస్తానని ఆ ఆదిత్య బెదిరించాడు. మళ్ళీ ఇదొకటా అభి? వసులా నువ్వు కూడా మారిపోయావా? వసు చెప్పేది నువ్వు నమ్ముతావేమో, మేం నమ్మం. అభిబావ చెప్పిన నమ్మవాక? బావగారైతే అబద్ధం చెప్పారు కదా. నువ్వు వసుని నమ్మకపోయినా పర్వాలేదు, అభినైనా నమ్మాలి కదా. హారిక ఎలాంటిదో మీకు తెలుసన్నయ్య. ఆయన కూడా మమ్మల్ని నమ్మమంటావా? అఖిల్, నేను కూడా చూశాను. అందుకే నమ్మాను. మీరు కూడా నమ్మే రోజు తొందరలోనే వస్తుంది. హారిక విషయంలో ఆ దేవుడొచ్చి చెప్పినా మేము నమ్మం. వీలైనంత త్వరగా కోర్టుకెళ్తాం, అక్కడే తేల్చుకుంటాం. అమ్మా, జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.